హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఆవులు సింహము. ఒక అడవిలో 4 ఆవులు కలిసిమెలిసి ఒకే దగ్గర మేత మేస్తూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా అవి 4 కలిసి కట్టుగా వెళ్ళేవి, ఆనందంగా జీవించేవి. ఒకనాడు ఒక సింహం ఆ దారిని పోతూ ఆవులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అని మనసున తలచి మేయిచున్న ఆవుల వద్దకు గాండ్రించుకుంటూ వచ్చింది. సింహం రావడం గమనించిన ఆవులు భయపడక 4 ఆవులు కలిసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకినాయి. 4 ఆవులు కలిసికట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది. కొంతకాలం తరువాత ఆవులు తమలో తాము పోట్లాడుకొని విడిపోయి వేరు ప్రాంతాల్లో మేత మేయసాగినవి. ఈ విషయం గమనించిన సింహం ఒక్కొక్క ఆవును వరుసగా విడివిడిగా చంపి తిన్నది. ఈ కథలో నీతి, అందరూ కలిసిమెలిసి జీవించటే మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథలో నీతి చాలా చిన్న కథ, కానీ చాలా స్పష్టమైన విషయము. చూశారు కదా, విడివిడిగా ఉండడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందనే విషయాన్ని. మనం కూడా పూర్వకాలంలాగా మన తల్లిదండ్రులు, మన అత్తమామలు, మన పిల్లలు, మన బంధువులు అందరితో కలిసిమెలిసి కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మనందరము పాటించి మనం సక్సెస్ని ఎప్పటికీ సాధిస్తూనే వెళ్ళాలి. మన జీవితమే ఎప్పుడు సక్సెస్ కోసం అందరినీ కలుపుకొని పోవడం అనేది చాలా ముఖ్యం. చాలా సులువుగా అవుతుంది అందరూ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.